మనందరికి కూడా ఉంది. ఇప్పుడు ఇండియా కూడా అలాగే ఉంది. అవును. ఈ ఇరాన్ అనుసరిస్తున్న ఈ మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనివల్ల కేంద్ర నాయకత్వం బలహీనపడినప్పటికీ కూడాను యుద్ధం ఆగదు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. అంటే డీసెంట్రలైజ్డ్ కమాండ్ స్ట్రాటజీని అక్కడ డీకోడ్ చేయడంలో ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యాయి అనుకోవచ్చంటారా? కొంత ఆ విధంగానే అనిపించింది. అందుకే దాన్ని టైట్ చేయడం మొదలు పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు అమెరికా యొక్క ఏజెన్సీస్ చాలా యాక్టివ్ అయిపోయినాయి. ఎక్కడ అందుకే కదా ఇప్పుడు ఈ షిప్ ను పట్టుకున్నది, చూస్తున్నది, తనిఖీలు చేస్తున్నది. ఇంతకాలం ఈ యుద్ధం ఎలా చేయగలిగింది ఇరాన్ అనేది ఇప్పుడు అమెరికాను పీడిస్తున్నటువంటి సమస్య. చివరికి తేలుతున్నది ఏంటి అంటే అన్ని సప్లైస్ ఉన్నాయి చైనా నుంచి, వీటి నుంచి సప్లైస్ కొనసాగు. ఇప్పుడు ఉన్నటువంటి డ్రోన్స్ అండ్ మిసైల్స్ ఇంకా 2 months వరకు కూడా ఇరాన్ లో తరగనంత ఉన్నాయి. ఇప్పటికి కూడా అంత పెద్ద ఇంకా 2 months తట్టుకోవడం అంటే చాలా కష్టమైన విషయం. ఇరాన్ తో అంత ఎలా ఉంది ఏంది అర్థం కాని విషయం. అందుకే ఓ రకంగా ఏజెన్సీస్, అమెరికా ఏజెన్సీస్ లేట్ గా మేల్కొన్నాయి. కాకపోతే ఐఆర్జీసీ పైన ఫోకస్ పెట్టాయి. మొదటి నుంచి కూడా ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది అంటే అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ లీడర్షిప్ ను కొట్టేస్తే ఇరాన్ లొంగిపోతుంది. ఖమేనీని కొట్టేశారు. అందుకే ఆర్మీ యొక్క ఆఫీసర్స్ 50 మందిని కొట్టేశారు. లీడర్షిప్ ఫెయిల్ అయిపోయింది, ఇంకా కంట్రోల్ అయిపోతుంది, ఆధీనంలోకి వస్తుందని అనుకున్నారు. కానీ లీడర్షిప్ కన్నా, పొలిటికల్ లీడర్షిప్ కన్నా, ఖమేనీ కన్నా ఐఆర్జీసీ వీళ్ళ అతివాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బలమే చాలా ఎక్కువ, వాళ్ళ నెట్వర్కే చాలా ఎక్కువ. ఇప్పుడు రియలైజ్ అవుతుంది అమెరికా కూడా. అందుకే ఇప్పుడు యుద్ధానికి కూడా సన్నం అవుతుంది. బహుశా 48 hours మాత్రమే టైం ఉంది అందరి దగ్గర, ఎదురు చూస్తున్నారు. 48 తర్వాత ఇజ్రాయిలే రెడీ అవుతుంది యుద్ధానికి అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి విషయం. ఇరాన్ కూడా చాలా ఒత్తిడి ఉంది. వెంటనే అనౌన్స్మెంట్ ఏదో ఒకటి వస్తుంది, లేదంటే ఇజ్రాయెల్ దాడులు చేయక తప్పదు. కాకపోతే ఇజ్రాయెల్ లెబనాన్ తో టాక్స్ లో బిజీగా ఉండడం వల్ల కొంత ఆగితే ఆగింది. బట్ 48 hours టైం అనేది ఇజ్రాయెల్ ఫిక్స్ చేసుకున్నది. అమెరికా కూడా మాట్లాడేసుకున్నారు వాళ్ళు. కనుక ఇప్పుడే అసలు అంటే తేలాల్సిన విషయం, తాడో పేడో అని అంటాం మన భాషలో, అలాంటి ఒక పరిస్థితి మనకు వచ్చేసింది. అమెరికాలో కూడా చాలా ఒత్తిడి ఉంది ట్రంప్ కు. కనుక ట్రంప్ భవిష్యత్తు కొరకు ప్రిపేర్ అవుతున్నాడు. మనం వింటున్నాం నిన్న మొన్న వార్తలు, పెంటగాన్ వైపు నుంచి బడ్జెట్ కొరకు రిక్వెస్ట్ పెట్టారు అని. ఇప్పటికే $75 బిలియన్ యొక్క బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టారు. భవిష్యత్తులో వచ్చే ఏడాదికి కావాల్సిన డ్రోన్స్ అన్ని ఇప్పుడే కొనాలి, మిసైల్స్ అన్ని ఇప్పుడు కొట్టాలి, ఫైటర్స్ అన్ని కొనాలి. పెద్ద లిస్ట్ ఇచ్చేశారు ట్రంప్ అప్పుడే. అంటే హ్యూజ్ అటాక్స్ కొరకు వెళ్ళాలి అని చెప్పేసి. పైగా అమెరికా ఇంకొక సందిగ్ధం ఏంటి అంటే కొంతమంది ఎవరినో ఏజెంట్స్ అనుకుంటాను, బహుశా ఉమెన్, తర్వాత 2 టీన్ గర్ల్స్ ను వీళ్ళను ఇరాన్ అరెస్ట్ చేసింది. వాళ్ళను వెంటనే రిలీజ్ చేయాలి అనే ఒత్తిడి కూడా అమెరికా వైపు నుంచి ఉంది. అయితే జ్యుడిషియరీకి ఇచ్చారు వాళ్ళను. జ్యుడిషియరీ ఏమంటుందంటే ఇరాన్ లో నథింగ్ డూయింగ్, వాళ్ళ క్రిమినల్సే, వార్ క్రైమ్ క్రిమినల్స్, వాళ్ళకు తప్పకుండా డెత్ సెంటెన్సే ఉంటుంది, వదిలేదే లేదు అని. ఇది అసలైనటువంటి ప్రెషర్ ఇప్పుడు అమెరికా మీద ఉంది. వాళ్ళను వదిలేస్తే మహిళలు, వాళ్ళు, తర్వాత టీనేజర్స్ 2 ఉన్నారు. ఇవన్నీ కూడా అమెరికాకు ఉన్నటువంటి సమస్యలు. 2 వైపులా అంటే ఇరాన్ తన కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా చేయాల్సిన ప్రెషర్ చేస్తూనే ఉంది. అది మనం గమనించాలి. అలాగే యుఎస్ కూడా ట్యాంకర్ ను పట్టుకోవడం వల్ల ఒకటేమో ఆయిల్ సప్లై ఆగిపోయింది, తర్వాత వెపన్స్ పట్టుకున్నది, ముఖ్యంగా అణ్వస్త్రాలకు సంబంధించిన వెపన్స్ పట్టుకున్నది. ఇది చాలా చైనా పైన కూడా ఒత్తిడి పెరిగిపోయింది. చైనా ఇప్పుడు గిల్టీగా ఫీల్ అయిపోతుంది, అది బయటపడుతుంది అన్నటువంటి ఒక ఇది కూడా ఉంది. కనుక చూడాలి. మరి నేను అనుకుంటాను 48 hours లో యుద్ధం క్లోజ్ అవుతుంది అనే వార్త వస్తుందని నేను నమ్ముతున్నాను రోజా గారు. అదే జరిగితే ఇంకా అంతకంటే ఏం కావాలి ప్రపంచానికి. అయితే ఈ ఐఆర్జీసీ సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ చేసింది సార్ అమెరికా. అంటే ఐఆర్జీసీ స్వయం ప్రతిపత్తితో యుద్ధం చేస్తోంది, అక్కడ అధ్యక్షుడిని, అక్కడ సుప్రీం లీడర్ని కాదని చెప్పేసి స్వతంత్రంగా యుద్ధం చేస్తోంది అని వాళ్ళు చెప్పారు. అంటే ఇది నిజమే అంటారా, లేకపోతే అమెరికా ఆడుతున్నటువంటి నాటకమా?
ఇది అంటే ఒక అమెరికానే కాదు, ఇంటర్నేషనల్ మీడియాని కనుక కాస్త అబ్జర్వ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. విపరీతమైన అంతర్యుద్ధం ఉంది లోపల. మ్మ్. కనుక చాలా ప్రెషర్ లో ఉంది. అంటే ఇప్పటికీ చేసిన దాడులు సామాన్యమైన దాడులు కాదు. ఇప్పటికే చాలా చితికిపోయింది ఇరాన్. అంతకు ముందే మీకు గుర్తుంటుంది ప్రజల తిరుగుబాటు ఎందుకు జరిగింది ఇరాన్ లో, అంతమంది వేలాది లక్షలాది మంది రోడ్లపైకి. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి అప్పటికే బాగాలేదు. ఆ ప్రజల తిరుగుబాటు అలాగే జరిగినా ప్రభుత్వం ఇప్పటికి పడిపోయేది. కాకపోతే ఇప్పుడు ఖమేని చనిపోవడం వల్ల ఓ రకమైన ఆ, ఇదేంటి ప్రజలు రివర్స్ అయ్యారు అమెరికా పైకి. అంతే తప్పితే అక్కడ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. యుద్ధం ఇంత అటాక్స్ కొనసాగిన తర్వాత అక్కడ ఉన్న లీడర్షిప్ సందిగ్ధంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఐఆర్జీసీని కాదనలేక ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితిలో లీడర్షిప్ ఉంది. ఇది నిజము, అంతర్యుద్ధం అనేది నిజము, అక్కడ జరుగుతా ఉంది. పాకిస్తాన్ దానిపైన ఒక గేమ్ ఆడుతూ ఉంది అనుకోండి. అందుకే అమెరికా ఇచ్చే స్టేట్మెంట్ లో సెన్సిబుల్ లీడర్షిప్ అనే వర్డ్ ఉపయోగిస్తున్నాడు ట్రంప్, మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తున్నాడు. మేము డెవలప్ చేస్తాము, వెనజులా లాగా డెవలప్ చేస్తాం, ప్రజలు మీరు నిశ్చింతగా ఉండండి, మేము వస్తున్నామనే అటువంటి ఒక పద్ధతిలో వాళ్ళపైన గ్యాప్స్ పెంచేటువంటి కుట్ర అమెరికా చేస్తుంది మీరు అన్నట్టుగా. కానీ వాస్తవంగా అక్కడ ఇవైతే ఉన్నాయి తప్పకుండా, లేవనైతే అనడానికి వీల్లేదమ్మా. అయితే ఒక 2 డబల్ వర్డ్స్ ఉపయోగిస్తుంది అమెరికా. ఒకవైపేమో గ్రేట్ డీల్, ఇప్పుడు ఇరాన్ తో జరగబోయే చర్చల్లో చాలా పెద్ద డీల్ కుదురుతుంది, ఎన్నడూ ఊహించని ఒక డీల్ సెకండ్ రౌండ్ లో జరగబోతుంది అని ఒక వైపు అంటుంది. లేదంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అని 2 పదాలు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ గ్రేట్ డీల్ అనేది ఒక పదం ఉపయోగిస్తున్నాడు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్ టు బాంబింగ్ ఇఫ్ మిషన్ డస్ నాట్ సక్సెస్ అని 2వ పదం ఉపయోగిస్తున్నాడు. అంటే బాంబింగ్ చేసేస్తాం, ఇంకేముండదు, ఇరాను ఏమవుతుంది, బూడిద అయిపోతుంది అని 2 పదాలు ఉపయోగిస్తున్నాడు. కనుక చూడాలి ఆ ఒక రకమైన ప్రెషర్ ను. ఆ డీల్ ఏంటో తెలియదు. డీల్ అంటే ఇంతకుముందు చెప్పింది డెవలప్మెంట్ కొరకు తామే ఓనర్షిప్ తీసుకొని ఇరాన్ డెవలప్మెంట్ కొరకు మేము నిలబడతామనే అటువంటి హామీ ఇస్తున్నారు. అందుకే నేను ఎక్స్పెక్ట్ చేసేది 48 అవర్స్ లో ఒక పెద్ద అద్భుతమే జరుగుతుంది అని అందరూ